హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సూర్య లలిత లాక్స్. ఈరోజు మా గార్డెన్లో రోజెస్ ఎంత బాగా పెద్దగా పూసాయోనండి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చాలా పెద్దగా పూసాయండి. ఎంత హ్యాపీ అనిపించిందో ఈ రోజెస్ చూడగానే. నేను వీటికైతే బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడిది అంతా కిచెన్ వేస్టేజేనండి ఉపయోగిస్తున్నది. పువ్వులు ఇలా బాగా పూయడానికి మనం అరటిపళ్ళ తొక్క ఉంటుంది కదండి, అవి బాగా ఎండబెట్టి ఆ పౌడర్ లాగా చేసి వేస్తే మొగ్గలు ఎక్కువ వస్తాయండి. నేనైతే ఇంట్లో వేస్ట్ అయ్యే కిచెన్ వేస్టేజ్తోని గార్డెన్ అంతా చూసుకుంటున్నాను. ఇక్కడ కట్ చేసినవి పెట్టానండి, అవి మొలకలు వచ్చేసాయి బాగా. అది మళ్ళీ వేరే దగ్గర పెట్టాలి. అవన్నీ అవే అండి రూట్స్. ఇది వచ్చి పనస చెట్టు అండి. ఇవి నేనే విత్తనాలు పెట్టుకున్నాను, బాగా వచ్చాయి. ఇది డ్రాగన్ చెట్టు. ఇంతకు ముందు ఉండండి, ఇది ఎందుకో కొద్దిగా వ్యాధి వచ్చి మళ్ళా అంతా ఇదేదో చెట్టు అంతా చనిపోయి మళ్ళా బతికింది. ఇది వచ్చి కమలా చెట్టు అండి. కమలా చెట్టు ఇది ఆన్లైన్ చెట్టేనండి, చాలా బాగుంది. కొమ్మలు కొద్దిగా వంగుతుంటే అలా కట్టేశాను. ఇది వచ్చి ఇవ్వండి కనకాంబరాలు. ఇది వచ్చి లిచ్చి అండి, లిచ్చి ఫ్రూట్ ప్లాంట్. ఇది ఇంకా 1 మంత్ అయింది పెట్టి. ఇంకాను బొప్పాయి అండి, బొప్పాయ. ఇది ఇంకో డ్రాగన్ అండి. ఇది వచ్చి ఎల్లో డ్రాగన్. ఇంతకుముందు చూపించేది రెడ్ డ్రాగన్ ఫ్రూట్. ఇది డ్రాగన్ మొక్క అండి, బాగా పెరుగుతుందండి. ఇదైతేను పెరుగుతుపోతుంది. తమలపాకు చెట్టు. ఇది ఎంత బాగుందో. ఒక చిన్న తీగ పెట్టింటే ఇప్పుడు అంతా అల్లుకుంటుందండి. ఇది చాలా బాగా. ఇది వచ్చి నేరేడు. ఇది వచ్చి అల్లు నేరేడు చెట్టు అండి. అక్కడ కూడా ఒక తీగ చెట్టుకు పంపించేసాను. ఇది వచ్చి ఇవి చిన్న రోజెస్ అండి. ఈ రోజెస్ పేరు ఏదో మర్చిపోయాను. ఇది కూడా మనకి పూజకు సరిపడని పువ్వులు పూస్తుందండి ఈ చెట్టు. నేను సేమ్ అండి, అంతా కిచెన్ వేస్టేజ్ తప్ప ఇంకేమీ మందులు కానీ ఏమీ వేయలేదండి. నేను కిచెన్ వేస్టేజ్తోనే మనకి బాగా గార్డెన్ యూజ్ అవుతుంది. అంతా మనం టీ పొడి కానీ ఎగ్స్ బొప్పులు కానీ చాలా యూజ్ అవుతుంది. ఇది వచ్చి అంజూర్ చెట్టు అండి. మా కోళ్ళు ఎక్కువ ఉన్నాయండి, అందుకే ఎక్కడ చూసినా మీకు కోళ్ళు కనిపిస్తుంటాయి. అంజూర్ చెట్టు అండి. అప్పుడే ఇది వచ్చి 3 మంత్స్ అయింది పెట్టి, అప్పుడే ఫ్రూట్ స్టార్ట్ అయినదండి. ఇది వచ్చి మరాఠీగాడు అండి. ఇది వచ్చి వాటర్ యాపిల్ అండి, వాటర్ యాపిల్. ఇది వచ్చి రెడ్ వాటర్ యాపిల్ అండి. బొప్పాయ ఇక్కడ ఇంకొకటి పెట్టాను. ఇది చెర్రీ ప్లాంట్ అండి. మీకు ముందు వీడియోలో అప్పుడు చెప్పాను, మీషోలో బుక్ చేసింటని. ఇది చాలా పెద్దగా అయిందండి చెర్రీ చెట్టు. ఇది వచ్చి యాపిల్ బీర్ అండి. ఇది యాపిల్ బీర్లో అది ఒకటండి, మళ్ళీ చెప్తాను దాని గురించి. ఇది కరోండా అండి, కరోండాది. చాలా ఇప్పుడు భలే పెరిగాయండి చెట్లు వచ్చి. కరివేపాకు. పనస చెట్టు అండి. ఇది ఇక్కడ గుండు మొగ్గలు అంటే పెద్ద మొగ్గల చెట్టు పెట్టేశాను. ఇది మన మునక్కాయలది కొమ్మ పెట్టానండి, అప్పుడు ఇగుర్లు వస్తుంది. 10 డేస్కే వచ్చేస్తుందండి. ఇంకా గార్డెన్ పనులు చాలా చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చి మందారం అండి. ఈ మందారం వచ్చి నాకు ఆయిల్లో యూజ్ చేయడానికే పెట్టానండి. చాలా యూజ్ అవుతుంది ఈ మందారం మాకు. నేను నూనె తయారు చేసుకుంటాను. ఈసారి వీడియోలో నేను మందారం ఆకుతో నూనె చేసేది మీకు పెడతాలేండి వీడియోలో.
మేము కోళ్ళు పెంచుతున్నాము అండి. కోళ్ళు కూడా చాలా వచ్చేసాయి. ఇది పైనాపిల్ అండి. ఇది వాటర్ ఎక్కువ పోయకూడదంట. నాకు తెలియక వాటర్ ఎక్కువ పోసాను, అందుకే అలా అయిపోయింది. ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం పేరు దాని పేరా? రాకీనా? గొద్దు ఎక్కువ ముట్టుకొద్దు. ఎద్దు పో, పక్కన పెట్టి చెల్లి కొడుకోపో. ఇంకా గార్డెన్ పనులు జరుగుతున్నాయండి. ఇంకా చాలా మొక్కలు పెట్టాలి. ఇంకా మీకు వీడియోస్ పెడుతుంటానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు లైక్ చేయడం వల్ల మరొకరికి చేరువవుతుందని